శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ నవల 2వ భాగం. ఇతని కాలంలో వీరశైవ మతం విపరీతంగా అభివృద్ధి చెందింది. అప్పుడప్పుడే తల చూపుతున్న జైన మతానికి, శైవ మతానికి సంఘర్షణలు పొడ ఎత్తింది. ఇతడి కాలంలోనే ఈ కుట్రల ఫలితంగా ఇతడి తమ్ముడైన మహాదేవరాజు ఇతన్ని చంపి రాచరికానికి వచ్చాడు. ఇతడి కాలంలో జైన మతం ఆంధ్రదేశంలో వేళ్ళు ప్రాకుతుంది. అయితే రాజైన అనతి కాలంలోనే ఆనవాయితీగా దేవగిరి రాజులు చెల్లించే కప్పాన్ని మానివేయడం వల్ల దేవగిరి యాదవులపైకి దండు బయలుదేరాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో అతను మరణించటం సంభవించింది. మహాదేవరాజు మరణించటంతో అతడు నిస్సంతువు కావడం వల్ల మొదటి ప్రతాపరుద్రుని కుమారుడు గణపతి దేవుడు రాజ్యానికి వచ్చాడు. గణపతి దేవరాజు రాజ్యానికి రాగానే దేవగిరి యాదవరాజులు తన పినతండ్రిని చంపారనే కసి కొద్దీ అసంఖ్యాకమైన సైన్యాన్ని పోగు చేసి దేవగిరి మీదికి దండయాత్ర సాగించారు. దేవగిరి కోటను చక్రబంధంతో ముట్టడించి ఘోర సంగ్రామం జరిపాడు. అతని పరాక్రమం ధాటికి తట్టుకోలేక దేవగిరి రాజులు సంధి చేసుకున్నారు. సంధి షరతుల ప్రకారము దేవగిరి రాజపుత్రిక అయిన రుద్రమదేవిని అతనికిచ్చి వివాహం చేసి ప్రతి సంవత్సరం కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత తన సైన్యాన్ని చోళ కటక దేశాలపైకి నడిపించి ఆయా రాజులను సంపూర్ణంగా ఓడించాడు. అంతవరకు స్వతంత్రులుగా ఉంటున్న మన్యదొరలను గెలిచిన ఖ్యాతి కూడా ఇతనికి దక్కింది. ఈ విధంగా దిగ్విజయయాత్ర చేసిన తర్వాత, సామ్రాజ్యం స్థిరపడిన తర్వాత ప్రజాహిత కార్యాలనేకం చేశాడి రాజు. దాన ధర్మాలలో సాటి లేని మేటి అని విఖ్యాతి వహించాడు. అయితే తన తండ్రిని చంపిన మహాదేవరాజుకు సాయం చేసిన జైనుల ఎడ మాత్రం ఇతనికి సంపూర్ణమైన విద్వేషం ప్రబలి ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు నెల్లూరును పాలించుచున్న మనుమసిద్ధి భూపాలుని నుండి రాయభారిగా వచ్చిన తిక్కన సోమయాజి ప్రోద్బలంతో జైనులను నానాహింసలు పెట్టాడు. అతని జైనమత ద్వేషం శైవమతాభిమానంగా వెల్లివిరిసింది. లింగధారులై ఆరాధ్య బ్రాహ్మణులను గురువులుగా స్వీకరించి వారి బోధనను అనుసరించి వేలుగా జైనులను సంహరించాడు. సామ్రాజ్యంలోని జైనులకు శైవులకు విద్వేషాలు విపరీతంగా ప్రబలాయి. అయితే చండశాసనుడైన గణపతి దేవునకు భయపడి జైనులు మారు మాట చెప్పక చెట్టుకు పుట్టకొకరైనారు. అయినా వారిలోని పగ మాత్రం చల్లారలేదు. గణపతి రాజుకు పుత్ర సంతానం లేదు. అయితే అతనికి 2 పుత్రికలు జన్మించారు. మొదటి ఆమె పేరు రుద్రమ, రెండవ ఆమె పేరు ముమ్మిడమ్మ. రుద్రమదేవినే పురుషుడిగా అలంకరించి రాజనీతి నేర్పి రణవిద్యా కోవిదురాలిగా చేసి తన తరువాత ఆమెకే సామ్రాజ్య పట్టాభిషేకం అనర్చి పుత్రులు లేని కొరత తీరినట్లు సంతోషిస్తూ కన్నుమూశాడు గణపతి దేవుడు. ఆమెయే రాణి రుద్రమ, చండశాసనిగా పేరుగాంచిన ఆంధ్ర మహిళ. అబలలు కారని నిరూపించిన మహాసాధ్వి. ఆడుదాని రాజ్యం ఏమిటని జైనులు చేసిన విప్లవాన్ని ఈమె అణిచివేసింది. కత్తి పట్టుకొని కథను తొక్కింది. ఆంధ్రదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రిందికి తీసుకొని వచ్చింది. ప్రజలకు కన్నతల్లిలాగా, శత్రువులకు చండశాసనిలాగా వ్యవహరించింది రాణి రుద్రమదేవి. అయితే ఆమె కూడా సంతానం లేకుండానే మరణించింది. ఆమె తరువాత రాజ్యానికి వచ్చింది ఆమె చెల్లెలు ముమ్మిడమ్మ. బిడ్డడు 2వ ప్రతాపరుద్రుడు. అతని మంత్రి యుగంధరుడు. అగతనాగతవెత్త ఘటాన
సమర్థుడు, అసాధారణ రాజకీయ కోవిదుడు, మంగళ తుర్య రావముల మధ్య అరుణోదయమునకు ముందుగానే నిద్ర నుండి మేల్కొన్న మహారాజు ప్రతాపరుద్రుడు పన్నీటి జలముల మంగళ స్నానం ఆచరించి పునీతుడై కులదేవతయగు కాకతి దేవతకు మొక్కి పిమ్మట ఆయుధశాలకు బయలుదేరాడు. ఆనాడు ఓరుగల్లు సమాధికో ఉత్సాహంతో వెళ్ళి విరుస్తుంది. ఆంధ్ర వీరులు తమ తమ శరస్త్రాణాలతోనూ విల్లు అమ్ములంతోనూ ఖడ్గ కవచాలతోనూ అతి సుందరంగా ఆహ్లాదకరంగా అలంకరించుకొని తమ తమ ఉత్తమాశ్వాలను అధిరోహించి ధారాపుత్రాదుల వద్ద వీడ్కోలు పుచ్చుకొని రాజప్రాసాదం చేరి సరిగా అరుణోదయ సమయానికి బారులు తీర్చి నిలబడ్డారు. ఆయుధగారం నుండి వీర పురుష వేషధారణతో వెలువడిన మహారాజు తన ప్రాసాదపు 2వ అంతస్తు నుండి క్రిందికి వేచియున్న తన పరిజనులను ప్రశాంత దృష్టితో పరికించాడు. మహారాజును చూడగానే సైనిక సముచ్చయము ఉచ్చైశ్రవముతో దిక్కులు పిక్కటిల్లేటట్లు ఘోష చేసింది. మహారాజు చిరునవ్వులతో సమాశ్వసము చేశాడు. ఆ తరువాత గంధ గజ సదృశ గమనంతో అంతఃపురానికి బయలుదేరాడు. అంతఃపురానికి చేరిన మహారాజుకు మహారాణి శయనాగారపు ద్వారాలు ఇంకా మూసి ఉండడం కనిపించింది. ద్వారానికి ఇరువైపులా సేవికాజనం పరిమిళ వసు సముచ్చయముతో ముఖ ప్రక్షాళనాదికములను అవసరమగు బంగారు బిందెలతో బంగారు పళ్ళెరాలతో వేచి ఉండటం కనిపించింది. మహారాజును చూడటంతోనే దాసీలు వంగి నమస్కారం చేశారు. మహారాణి ఇంకా నిద్రలేవలేదని సేవికలు చెప్పకుండానే అర్థం చేసుకున్నాడు మహారాజు. మహారాజుకు ఏమి చేయటానికి తోచింది కాదు. తానెరిగి ఉన్నంత వరకు మహారాణి ఎన్నడూ అంతగా మయమరిచి నిద్రించలేదు. కింకర్తవ్య విమూఢుడై మహారాజు పరిజనయంతో పాటు తాను కూడా శయనాగార ముఖద్వారం వద్దనే దగ్గరలో ఉన్న ఒక పీఠంపై ఆసీనుడయ్యాడు. క్షణక్షణానికి సూర్యదేవుడు మింటికెగబ్రాక సాగాడు. చూస్తుండగానే భార్యడు ప్రొద్దెక్కింది. మహారాజు ఏమీ జరిగి ఉంటుందా అని ఆందోళన పడసాగాడు. అయినా మహారాణి నిద్రాభంగం చేయటానికి ఆచారం అవరోధంగా పరిణమించటం వల్ల మహారాజు మరేమీ చేయలేకపోయారు. ఇంతలో అంతఃపురాంతర్భాగము నుండి కెవ్వున కేక వినిపించింది. మహారాజు ఇక తన ఆస్థానంలో నిలవలేకపోయాడు. మర్యాదలను మన్నించటం మర్చిపోయి ఒక్క ఉదుటున తన ఆసనం నుండి దిగ్గున లేచి మహారాణి అభ్యంతర మందిర ద్వారాన్ని తన భుజస్పందనములను లాఘవముగా భేదించి లోపలికి ప్రవేశించాడు. అప్పుడే నిద్ర నుంచి మేల్కొలిన మహారాణి మహారాజు నేత్రాలకు వికలిత మాననగా కనిపించింది. మహారాజు తన వీర పురుషోచిత వేషధారణలో భయంకర మూర్తిగా కనిపించాడు. మహారాణి నేత్రద్వయానికి ఒకరినొకరు చూచుకుంటూ అలాగే ఉండిపోయారు 10 క్షణాలు. ఆ తర్వాత కానీ మహారాజు సుముఖములో ఉన్నాడనే విషయం జ్ఞప్తికి రాలేదు మహారాణికి. రాణి వెంటనే లేచి నుంచుంది. ఎదురుగా ఉన్న మహారాజుకు ప్రణామం చేసింది. ఏమిటి సన్నాహం మహాప్రభు? అప్పుడే మర్చిపోయావా దేవి? వేటకు సర్వసన్నాహాలు జరిగాయి. దేవి వారి దగ్గర సెలవు పుచ్చుకోవటానికి చాలా కాలంగా ద్వారం వద్ద నిరీక్షించాను. రాణి గవాక్షం గుండా బయటికి చూసింది. సరసరసర మింటికెగబాగుతున్న బాలబానుణ్ణి చూసి క్షణకాలం నివ్వెరపోయింది. ఇంత ప్రొద్దెక్కే వరకు నిద్ర మేల్కొనందుకు తనలో తానే లజ్జిత కాసాగింది. అది గ్రహించాడు. ప్రభు మన్నించండి. మహారాణి తమకు తెలియపరచకుండానే అంతఃపురంలో
ప్రవేశించాను. కాలాతీతం అవుతున్నదనే కారణం కాకపోయినా తమరు పెద్ద పెట్టున కేక వేశారు. కారణాన్వేషణకని ఆచారాన్ని అవతల త్రోసి అంతఃపురంలో అడుగుపెట్టాను. మహారాణి తన విభూని వంక రెప్ప ఆర్పకుండా చూడసాగింది. ఆమె మనోగత భావాలు మన మహారాజుకు అందటం లేదు. ఎంత ప్రయత్నించినా శారీరక రుగ్మత ఏమైనా ఆవహించిందా దేవి? లేదు ప్రభు, రుగ్మత కాదు. మహారాణి క్షణకాలం తల వంచి ఆలోచించింది. ఆ తర్వాత హఠాత్తుగా అడిగింది, ప్రభు, ఒక్క కోరిక మన్నించగలరా? మహారాజు ఆశ్చర్యంగా చూశాడు. అడుగు దేవి, దేవేరి కోరికను ధిక్కరింపగలనా అన్నాడు మహారాజు. అయినచో ఈ వేట మానివేయండి మహాప్రభు. ఎందుకు దేవి అన్నాడు రాజు. ఈ వేట కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేయండి. ఇది విపరీతమైన కోరిక దేవి. భద్రాచల ప్రాంత అరణ్యాలలో వన్యమృగాలు విచ్చలవిడిగా సంచరిస్తూ రైతులను గ్రామాలను అల్లకల్లోలం చేస్తున్నవని అనేక దినాలుగా వర్తమానాలు వస్తున్నాయి. ఇంతకాలం ఉపేక్ష సామ్రాజ్యక్షయానికి దారితీసే లోపున కర్తవ్య నిష్ఠులవ్వటం రాజధర్మం కదా. రాజధానిలో యుగంధర మహామంత్రులు కూడా లేరు ప్రభు. వారి ప్రతిరూపము జనార్దన మంత్రి ఉన్నారు కదా. అయినను వీరపత్నివి, మీకేమి జడుపు మహారాణి? వేట ఎన్న భయపడుచున్నారా? లేదు, కానీ మీరా వేట మానివేయవలేను. కారణం ఉండవలేను కదా. సకారణంగానే అర్థిస్తున్నాను ప్రభు అన్నది రాణి. ఏమిటా కారణం అన్నాడు రాజు. ప్రభు, మీరిందు ప్రవేశించు సమయంలో నేను ఒక దుస్వప్నమును కాంచాను. స్వప్నమా? మహారాజు ముఖంలో ఒకించుక హాస్యరేఖ ఉదయించింది. కల్లలు కాని వాస్తవములగునా? ప్రాతకాలమున కాంచిన కళ వాస్తవం అవుతుందని ప్రాజ్ఞులు చెబుతుంటారు మహారాజా. ఇంతకు కళ ఏమని? ఒక వాడి చూపుల గరుడపక్షి ఆదమరిచి అలనల్లన ఆడుకొనుచున్న ఒక పావురమును తన వాడి గోళ్లనందున ఇరికించుకొని నింగికెగసింది. ఇదే నా కళ అన్నాడు ప్రభు. అవును ప్రభు. దేవి, నీ కళలోని గరుడ పక్షిని నేనెలా కారాదా? ఆ ఆదమరిచి ఆడుకొనుచున్న పావురం నేను నరింపబోవు వేటలోని ఏ సింహము శార్దూలము ఏల కాకూడదు అన్నాడు మహారాజు. ప్రభు, తమకు సమాధానమిచ్చు శక్తి సామర్థ్యములు నాకు లేవు, కానీ నా మనసు కీడునే శంకిస్తున్నది అన్నది. ఇది కేవలం రజ్జు సర్పభ్రాంతి దేవి. ఏమైనా మీరు ఈ వేట ప్రయత్నం విరమించండి ప్రభు. అనుజ్ఞ వేడటానికి సమ్ముఖానికి వచ్చిన రాజుకు మహారాణి చెప్పవలసిన మాటలేనా ఇవి దేవి అన్నాడు రాజు. ప్రభు, నాకు పిరికిమందు పోయాలని చూస్తున్నావా? లేదు ప్రభు. మహారాణి మోము చిన్నబోయింది. అదేమిటి అప్పుడే దేవి, అంత కోపమా? ఆంధ్ర సార్వభౌముడు ప్రపంచంలోని ఏ విషాదాన్ని అయినా భరిస్తాడు, కానీ కలకంటి కన్నీరొలకటం చూడలేడు దేవి. మా మృగయ వినోదం మీకు విచారం కలిగిస్తే మేము భరించలేము. దీనికోసం ఇంతగా బ్రతిమాలాడాలా దేవి? వేట కార్యక్రమాన్ని మానుకుంటాము అన్నాడు మహారాజు. తమ శ్రేయోభిలాక్షి అయిన ఆంధ్ర సామ్రాజ్ఞి కోరికను తిరస్కరించటం తనకు భావ్యం కాదనుకున్నాడు మహారాజు. ఆమె హృదయాన్ని క్షోభపెట్టడం తమకు శోభనం చేకూర్చదనుకున్నాడు. ఆంధ్ర సామ్రాజ్య రమను ఆమెలో వీక్షిస్తున్న మహారాజు. ప్రతిహారి అన్నాడు మహారాజు. ప్రతిహారిని అంతఃపురంలోకి పరుగులెత్తుకొని వచ్చింది. ప్రభు, మురారిదేవుడు తమ దర్శనార్థం వచ్చి వేచి ఉన్నారు ప్రభు అన్నది. మురారిదేవుడా అన్నాడు మహారాజు. మురారిదేవుడు మహారాజుకు సమవయస్కుడు, రుద్రమదేవి భర్త, చాళుక్య వీరభద్రుని ప్రథమ కళత్రపు కుమారుడు కావటం వల్ల మహారాజుకు కొంచెం దూరమైనను బంధుకోటిలోని వాడే. రుద్రమాంబ కాలమున జరిగిన గృహఛిద్రము
కారణంగా జరిగిన అంతఃకలహాల కాలంలో మురారిదేవునకు రాజవంశానికి కొంత దూరమైంది. కానీ ప్రతాపరుద్రుడు సింహాసనానికి రాగానే తనకనుంగు చిలికాడైన మురారిదేవుని సాదరంగా ఆహ్వానించి ఉచిత మర్యాదలతో సత్కరించి రాజాస్థానంలో తగు స్థానాన్ని ప్రసాదించి పాత వైరాలకు స్వస్తి చెప్పాడు. ఆ క్షణం నుంచి మురారిదేవుడు రాజునకు అత్యంత సన్నిహితుడు కావటం మొదలుపెట్టాడు. తన ప్రవర్తనతో అసలు ఈ వేట కార్యక్రమాన్ని మహామంత్రి యుగంధరుల వారు ఊరలేరన్న కారణాన మహారాజు ఈ 3 నెలల నుండి వెనుకకు త్రోస్తూ వచ్చారు. కానీ మురారిదేవుడు మాత్రం దినదినము ప్రజల ఆర్తనాదాన్ని సభలో వినలేకున్నామని, వన్యమృగాల నుండి ప్రజలను రక్షించాల్సిన బాధ్యతను ప్రభువులే విస్మరిస్తే రాజ్య సంక్షోభం కలుగుతుందని మహారాజుకు మహాసభ మధ్యమంలో మనవి చేసి వేట కార్యక్రమాన్ని నిర్ణయింపచేశాడు. మురారిదేవుని ఆగమనాన్ని ఆశ్చర్యం కలిగించకపోయినా మహారాజు పరిస్థితి మాత్రం విషమంగా పరిణమించిందని గ్రహించాడు. వెంటనే మురారిదేవుని ప్రవేశపెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు సార్వభౌముడు. మరుక్షణంలో మురారిదేవుడు అంతఃపురంలో ప్రవేశించి విచలితుడైన మహారాజును, సంతులిత చిత్త అయిన మహారాణిని తిలకించాడు. పరిస్థితి అర్థమైంది కాదతనికి. మహారాజా అభినందనములు అంటూ రాజును సమాశ్వాసించాడు మురారిదేవుడు. మురారిదేవ, ప్రస్తుతం వేట కార్యక్రమాన్ని విరమించాం అని మాత్రం అనగలిగాడు రాజు. ఆ వాక్కు అతని పెదవుల నుండి వెలువడినట్లు కనిపిస్తూనే ఉంది. ఆ మాట అనటానికి అతని ఆత్మాభిమానం రూపొంది ఎదురు నిలిచింది. కానీ మహారాణి మహత్తర వ్యక్తిత్వం రాజు చేత ఆ పలుకులు పలికించింది. ఎలాగైతేనేం, అదేమి అన్యాయం ప్రభు అన్నాడు మురారిదేవుడు. అన్యాయం కాదు, మా మాటను మహారాణి వారు అడ్డు చెప్తున్నారు. మహారాజు దోషమును మహారాణి మీద త్రోసివేసినాడు. రాజుకు ఆత్మగతముగా వేటపైనున్న తమకము అసాధారణమైనది. అతడు ఆంతర్యమును మురారిదేవుడు ఎలాగునైనా మహారాణిని సమాధానపరిచి వేట కార్యక్రమమును పునరుద్ధరించవలెనని కోరుకుంటున్నాడు. తదుద్దేశానుసారంగానే పదప్రయోగం చేశాడు మహారాజు. మురారిదేవుడి విషయాన్ని గ్రహింపకపోలేదు. ఇది ఏమి అన్యాయం మహారాణి? మహారాజుని ఈ విధంగా అంతఃపురంలో బంధించటం న్యాయమా అన్నాడు. మహారాణి మురారిదేవుని వంక తీక్షణంగా చూసింది. కానీ సమాధానం మాత్రం ఇచ్చింది కాదు. చేసేది లేక మహారాజే మిత్రుడి మనస్సు నొప్పించటం ఇష్టం లేక సమాధానం చెప్పాడు. అది కాదు మురారిదేవా, మహారాణి వారికి నేటి ప్రాతకాలమున నిద్రలో దుస్వప్నం సందర్శనమైనదట. అందుకని మహారాణి వారు మాకు పురము వీడ అనుజ్ఞ నిరాకరిస్తున్నారు. అనుజ్ఞ ఇవ్వటానికి నేనెవతను మహారాజా? తమరు మహారాణులు. తాము ఇలా కోపంగా సెలవిస్తే ప్రజ బ్రతుకుతుందా తల్లి? కళ్ళలైన కలలను నమ్మి కీడు శంకిస్తూ వాస్తవాలను విస్మరిస్తే అవతల వన్యమృగాల బారి నుండి వ్యధపడుతూ ఆర్తనాదాలు చేస్తూ బాధపడుతున్న ప్రజలు మీ బిడ్డలేగా దేవి. అదీ కాక అవక్ర పరాక్రమ సమపేతుడైన ప్రతాపరుద్ర చక్రవర్తిని తేరి కన్నెత్తి చూడటానికి ఎవరికి సాధ్యమమ్మా? 10 మంది పెద్దలు కూర్చున్న సభా నిర్ణయాన్ని తమరు తమ దివ్య వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని మార్చాలని చూడటం న్యాయమా అన్నాడు మురారిదేవుడు. మహారాణి ఆలోచనలో పడింది. ఒక ప్రక్క భీకరమైన కళ, అందులో ప్రాతకాలమున వచ్చిన కళ. మరొక ప్రక్క సర్వశక్తివంతుడగు ఘటన సమర్థుడగు అగతానాగత వేదియగు ప్రధానామాత్యుడు యుగంధర మహామంత్రి దేశాంతరాన ఉండటం. ఆ మహానుభావుడు తాను
తీర్థయాత్ర తీర్థయాత్రార్థం బయలుదేరేటప్పుడు మహారాజును ఏ పరిస్థితుల్లోనూ కోట వెలుపలికి పోరాదని కట్టడి చేయటం, మరో ప్రక్క వేటకు సన్నాహాలు చేసుకొని సెలవు గైకొనటానికి వచ్చిన హృదయేశ్వరుడు సార్వభౌముడు అల్లంత దూరాన వన్యమృగాలకు ఆహుతి అవుతున్న జనపదానీయపు ఆహాకారాలను మహారాణికి ఏమనటానికి పాలుపోయింది కాదు. మహారాణి పడుతున్న మదన గ్రహించాడు మహారాజు. ఆమె చేత అవుననిపించుకోవటానికి ఇంతకన్నా మంచి సమయం రాదు మహారాణి. మృత్యువన్నది విధి లిఖితం. శౌర్యధనుడు ఒక్కసారే మరణిస్తాడు. పిరికివాడు రోజు మరణిస్తాడు. జరామరణాలకు సాక్షి కర్మసాక్షి కానీ మనం కాదు దేవి. వేట కొరకని ఇంత విపుల సన్నాహం చేసి వందలాది సైనికులను రావించి చివరి క్షణంలో భార్యా విధేయత కొరకు ఆమెకొచ్చిన ఒక దుస్వప్నాన్ని చూసి భయపడి పిరికివాడై మహారాజు వేటకెళ్ళటం మానుకున్నాడని నడివీధిలో 10 మంది మీ భర్తను మహారాజును వ్రేలెత్తి చూపుతుంటే మీరు అలాంటి వానికి భార్యగా ఉండగలరా దేవి? మీ వచనాన్ని త్రివిక్రమిస్తున్నాననుకోకండి. వాస్తవాన్ని మీకు చూపిస్తున్నాను. వేట మానివేయమంటే ఈ క్షణాన మానివేస్తాను. కానీ అలా అనటం భావ్యమేమో భావించండి. క్షణక్షణానికి ఆహాకారాలతో అలమటిస్తూ క్రూర మృగాల బారి నుండి రక్షణ లేక అలమటిస్తున్న మీ అనంత ఆంధ్ర ప్రజానికాన్ని చూడండి. ప్రజలను కన్నతల్లిలాగా చూడాల్సిన మీరు భర్త రాజనే విషయాన్ని విస్మరించి భర్త వ్యామోహంలో పడటం న్యాయమాదేవి? మహారాజు మాటలు వింటున్న మహారాణికి నోట మాట రాలేదు. ప్రతాపరుద్ర మహారాజు తన నాతుడే కాదు, యావద్ ఆంధ్ర సామ్రాజ్య ప్రజా హృదయాది నాతుడు కూడా. మహారాణి మారు మాట్లాడకుండా అభ్యంతర మందిరాంతర్భాగంలోకి వెళ్ళింది. త్వరగా తన కాలకృత్యాలు ముగించుకొని మంగళభూషణాలంకారి అయి తిరిగొచ్చి ఆంధ్ర సార్వభౌమునికి మంగళాంజలి ఘటించి నుదుట కుంకుమను దిద్దింది. మహారాజు పరిమిత పరిజన పరివేష్టితుడై వేటకు బయలుదేరాడు. మహారాణి వద్ద సెలవు పుచ్చుకున్న తరువాత జనార్దన మంత్రి కూడా నగరం సింహద్వారం వరకు అనుసరించాడు. మహారాజుకు వీడ్కోలు చెప్పడానికి మహారాజు పరివారం సింహద్వారాన్ని సమీపించేసరికి ద్వారానికి ఎదురుగా వందలాది జైన సన్యాసులు బారులు తీర్చి నిల్చుకొని ఉన్నారు. మహారాజు వేటకు బయలుదేరుతున్నప్పుడల్లా జైనులు వందలు నగర సింహద్వారము కడ విలచి వన్యమృగాలను సంహరించవద్దని, జీవహింస మహాఘోరమని, అహింస పరమధర్మమని ఎలుగెత్తి నినాదాలు చేయటం మామూలే. జైనుల అహింసా సిద్ధాంతం చాలా విపరీతమైంది. దాదాపు అదొక శుష్క వేదాంత సదృశ్యం. చీకటి పడితే దీపాల ముందు భోజనం చేయాల్సి వస్తుందని, అలా భోజనం చేస్తే దీపాల కాంతికి కొన్ని సన్నని జీవాలు ఎగురుతూ వచ్చి వంటకాల మీద వ్రాలుతాయని, ఆ వంటకాన్ని భుజించటం వల్ల ఆ జీవాలు చచ్చిపోతాయని, తద్వారా జరిగిన జీవహింస మూలంగా పాపాలు తమను చుట్టుకుంటాయని వారి భయం. అంతేకాదు, శ్వాస పీల్చటం వల్ల శరీరంలోకి పోతున్న గాలిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయేమోననే బెంగతో వారు ముక్కు రంధ్రాలకు అడ్డంగా సూక్ష్మజీవులు లోనికి చనిపోకుండా గుడ్డలడ్డు పెట్టుకొని గాలి పీలుస్తుంటారు. సర్వ సంఘ పరిత్యాగానికి చిహ్నం శ్వేతాంబర ధారణని కొందరు, జైనులంటే అసలు దిగంబరత్వమే దానికి చిహ్నమని మరికొందరు అంటారు. అందువల్ల జైనులలో శ్వేతాంబరులు, దిగంబరులు అని 2 తెగలు ఏర్పడ్డాయి. శ్వేతాంబరులను సంఘంలో స్థానమున్న, దిగంబరులకు నాగరిక సంఘంలో స్థానం లేదనే కారణం వల్ల ప్రతాపరుద్ర మహారాజు దిగంబరులపై ఆంక్ష విధించాడు. కానీ దానికి దిగంబరులంతా తిరగబడ్డారు.
తమ మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా తాము వస్త్రధారణ చెయ్యమని నినాదాలు చేస్తూ మత స్వేచ్ఛ మా జన్మ హక్కు అంటూ వేలాదిగా జైన దిగంబరులు రాజప్రాసాదం వద్ద పెద్ద పెట్టున ప్రదర్శనలు జరిపారు. వారందరినీ చూసిన మహారాజుకు ఒళ్ళు మండిపోయింది. వారందరికీ వస్త్రధారణ చేసుకోవటానికి ఒక యామం కాలం గడువు ఇచ్చాడు మహారాజు. వస్త్రాలు కట్టుకుంటామన్న వారి కొరకు కావలసినంత గుడ్డ తెప్పించి వారి ముందు ఉంచాడు. సూర్యుడు నడినెత్తికి వచ్చే లోపల వారు వస్త్రధారణ చెయ్యకపోతే అలా చేయని వారందరి తలలు నరికివేయమని ఆజ్ఞలు ఇచ్చి లోనికి వెళ్ళిపోయారు మహారాజు. ఒక్కొక్క అడుగు సూర్యుడు గగన వీధికి ఎగబ్రాకుతున్నాడు. కానీ జైనులలో చలనం కలగలేదు. వారు మహారాజుతో అటో ఇటో వేసుకోదలుచుకున్నారు. అది కాక అక్కడ చేరిన తాము అసంఖ్యాకంగా ఉన్నారు. ఒకరిద్దరినైతే మహారాజు తల నరికించగలడు. కానీ తమ సంఖ్య వేలల్లో ఉన్నప్పుడు మహారాజు ఎవడి కొరకు దిగి వస్తాడనే ధీమ వారిలో చాలామందికి లేకపోలేదు. ఇంతలో సూర్యుడు మింటి నడిమికి వచ్చి చేరాడు. దిగంబరుల చుట్టూ ఓరుగల్లు సైన్యంలోని మేటి విలుకాండ్రు వేల మంది వలయాకారంగా నుంచున్నారు. తమ వెండ్ల నెక్కుపెట్టి సరిగా మధ్యాహ్న సమయానికి మహారాజు మరలి వచ్చాడు. తన ప్రాసాదాగ్ర భాగానికి మీ నిర్ణయానికి తిరుగులేదా? లేదు అన్నారు దిగంబరులు ముక్త కంఠంతో. అయితే అనుభవించండి. మరొక్క అవకాశం ఇస్తున్నాను. మీ ప్రాణాలు దక్కాలంటే నా రాజ్యాన్ని విడిచిపోండి అన్నాడు మహారాజు. కానీ జైన దిగంబరులు కదల్లేదు. మరో అవకాశం ఇస్తున్నాను. మీరు నా నగరం విడిచి సంఘానికి దూరంగా ఏ అరణ్యాలలోనో బ్రతకండి, వెళ్ళండి. ఈ మాట కూడా జైనులు కదల్లేదు. తమ కోరికలు తీరిస్తే కానీ తాము ఒక్క అడుగన్న కదలమన్నారు. దిగంబరులుగా ఉన్నంతకాలం సంఘంలో వారికి స్థానం కల్పించడానికి నిరాకరించాడు ప్రభు. మా కోరిక మన్నించి మా మతాచారాల్ని మా ఇష్టం వచ్చిన పద్ధతిలో అనుసరించే స్వేచ్ఛ మాకు మీరు ఇచ్చేదాకా మేము నిద్రాహారాలు మాని ఈ విధంగా ఇక్కడే ఈ రాజప్రాసాదం ముందే ఉండిపోతాం అన్నారు. అయితే అనుభవించండి. వీరిని చిత్రవధ చెయ్యండి. సంఘానికి చీడ పురుగులైన వీరిని నాశనం చెయ్యండి, చంపివేయండి అంటూ ఆజ్ఞ ఇచ్చి వెంటనే ప్రాసాదాంతర్భాగానికి వెళ్ళిపోయాడు మహారాజు. మరుక్షణంలో మిన్నుముట్టిన ఆహాకారాలు క్రమక్రమంగా గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన జరిగిన నాటి నుండి జైనులలో దిగంబరులకు శ్వేతంబరులకు ఉన్న భిన్నాభిప్రాయాలు సమసిపోయాయి. ఏ విధంగా ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలా అని ఆలోచించసాగారు. కానీ మహామేధావి అయిన యుగంధర్ మంత్రిని చూచి భయపడి బయటకేమీ చెయ్యకున్నా లోపల గోతులు త్రవ్వుతూనే ఉన్నారు. రాజబంధువులలోని రాజ వ్యతిరేకులందరినీ కూడగట్టుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. జైనులు సమస్యాత్మక జీవులుగా మారిపోయారు. సమస్య లేకపోతే సమస్య సృష్టిస్తారు. తద్వారా అసంతృష్టిని కలిగిస్తారు. ఆ సన్నివేశాన్ని అనుకూలంగా వాడుకుంటారు. దానివల్ల రాజు మీద విద్వేషాన్ని కలుగచేస్తారు. ఈ రోజున మహారాజుకు నగర సింహద్వారం వద్ద ఎదురైన ప్రదర్శన కూడా అలాంటిదే. వారు మహారాజుకు అడ్డు నిలుచుకుంటారు. అహింస పరమో ధర్మ, పరాయి రాజులను గెలవటానికి దారుణ మారణ హోమానికి కదా ఈ విపుల సైన్యం. ఇది మనకెందుకు? నిరాయుధీకరణ అత్యుత్తమ ధర్మం. ఒకరిపైకి దండెత్తే ప్రమేయం ఎందుకు? ప్రాణిహింస మహాపాపం. ఈ సైన్యాన్ని కూర్చోబెట్టి మేపే బదులు వీరందరినీ తీసివేసి వీరి మీద ఖర్చు పెడుతున్న దాన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించటం మంచిది. మృగయా వినోదం మహాపాపం. అమాయక వన్యమృగాలు రాజప్రాసాదాంతర్భాగంలో పట్టు సెల్లాల మీద శయనించే మీకు ఏం కీడు చేశాయి అంటూ ఉపన్యాసాలు ఇస్తారు. దారికడ్డు లేవమంటే లేవరు. దాంతో సైనికులు తమపై బలాన్ని ప్రయోగించి రాజుకు దారి చేయడం జరుగుతుంది. అది చాలు జైనులకు. వారాశించే
ప్రయోజనం అదే. సైనికులు తమపై బలప్రయోగానికి పూనుకోగానే ఆహాకారాలు చేస్తారు. అది చూస్తున్న సామాన్య ప్రజలు రాజెంత క్రూరుడు, అమాయక సాధువులను ఎలా చిత్రవధ చేస్తున్నాడు అనుకుంటారు. అదే జైన స్వాములు ఆశించే ప్రయోజనం. ఈనాడు కూడా అలాంటి ప్రదర్శనే ఎదురైంది. మామూలు కార్యక్రమమే ప్రారంభమైంది రాజభటుల వైపు నుంచి కూడా. ప్రభు, అన్నాడు జైన దళ నాయకుడు కాయసిద్ధి. ఓ కాయసిద్ధి శ్రమణకులు, మీరు చేయబోయే హితోపదేశం విన్నాం. మర్యాదగా దారి వదలండి అన్నాడు మహారాజు. జీవహింస మహాపాపం ప్రభు అన్నాడు జైనుడు. ఆ విషయం మాకు తెలుసు కాయసిద్ధి. మీరీ వేట ప్రమేయాన్ని మానేయండి. తమరు దారి కడ్డు లేవండి అన్నాడు మహాప్రభు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.